వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న కరణం ధర్మశ్రీ గారు మాట్లాడారు. ఒక బయట ఆయనది విందాము, ఒక 2 నిమిషాలు ఆయన మాటలు విన్న తర్వాత విన్న తర్వాత విందాం సార్, ప్లీజ్ ఒక్క నిమిషం. అది ఆ బయట విందాము, ఆయన ఏం మాట్లాడారో అది విన్న తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో అమాంతంగా నిరుద్యోగుల మీద ప్రేమ రావడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఉత్తర కుమారుడు ప్రగల్భాలు ఎలా ఉంటాయి అనేది ఉత్తర కుమారుడికి పోలినట్టు ఈరోజు చంద్రబాబు మాట్లాడుతున్నటువంటి తీరు, నిరుద్యోగుల మీద ఉన్నటువంటి అమాంతమైనటువంటి అభిమానం. అంటే రాజకీయాలు ఎన్నికలు గుర్తు రాగానే నిరుద్యోగులు ఈరోజు గుర్తుకొచ్చారా చంద్రబాబు? 98లో నేను డిఎస్సి సెలెక్ట్ అయితే 98లో సుమారు 13,000 మంది మేము సెలెక్ట్ అయితే మాకు కావాలని నీ గవర్నమెంట్లో నువ్వుంటుండగా ఆ రోజు మేము నిరుద్యోగులు మేము లేవా? ఆ రోజు నిరుద్యోగులుగా నీకు నిరుద్యోగులు ఆవేళ టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్ అయ్యింది కూడా ఉద్యోగం నీకు ఏం రోగం వచ్చిందని ఆ రోజుల్లో మాకు పోస్ట్ ఇవ్వలేకపోయాం. ఆ రోజు పోస్ట్ గురించి అడిగితే పోస్ట్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ వేస్ట్ కాలని నువ్వే చెప్పు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర వెళ్ళినప్పుడు క్లియర్గా చెప్పారు 98 క్వాలిఫైడ్ టీచర్స్ ఎంతమంది ఉన్నా సరే అంతమందికి ఉద్యోగాలు వేస్తామని చెప్పి మేము 11,000 మంది సెలెక్ట్ అయితే 11,000లో ఆ రోజుకు 4,982 మంది మిగిలిపోతే విడిపోయినటువంటి నవ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 4,992 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి విధాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు ఆ తర్వాత 98లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 99లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యావు. మరి ఆ 98 కానీ 2000 కానీ 2001 కానీ 2002 కానీ 2003 కానీ అప్పుడు డిఎస్సి ఎందుకు తీయలేకపోయావు? ఇప్పుడు నీకు టీచర్స్ మీద అమాంతంగా ప్రేమ వచ్చినట్టు క్వాలిఫైడ్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మెగా డిఎస్సి చేస్తానని అన్నాం. చాలా విచిత్రం. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఇప్పటికి కూడా వృద్ధాప్యానికి వచ్చి కాటికెళ్ళిపోయే సమయంలో కూడా కాళ్ళు పెట్టి తను పెట్టుకుని ఉన్నటువంటి కాటికెళ్ళిపోయే ముసలోడివి ఇప్పటి కూడా ఇంకా అబద్ధాలు ఆడితే నువ్వు ఏ సంకేతం ఇస్తున్నావు? యువత యువకులకి నిరుద్యోగులకి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఏ సంకేతం ఇస్తున్నావో? ఈ రోజు నీకు నా చేతిలో పెన్ను ఉందంటావా? ఈ రోజు పెన్ను ఉంది. ఈ రోజు ఏంటంటే పెన్ను కాదు, ఇక్కడ ఉన్నటువంటి నీకు దండు కావాలి. ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నటువంటి డిఎస్సి బిఈడి అయినటువంటి వాళ్ళందరూ దండు కావాలి కాబట్టి నాకు పెన్ను కావాలంటున్నావు. కానీ నీకు పెన్ను కాదు, నీ దగ్గర ఉన్నటువంటిది వెన్ను. కోర్టు రాజకీయాలు అనేది నీకు ఉంది కాబట్టి నీ నైజం కాబట్టి ఇది కూడా మరోసారి పెన్ను కాదు. రైట్, అది విన్నాము. ఒకసారి మాణిక్యాలరావు గారు మీరు రెస్పాండ్ అవుతే బాగుంటుంది. ఇప్పుడు ప్రధానంగా 1998 డిఎస్సికి సంబంధించి దాదాపు 13,000 మంది క్వాలిఫై అయితే వారు అప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్లోనే ఇబ్బందులు పడ్డ పరిస్థితి. చివరికి ఏపీలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారికి ఏం చేయలేకపోయారు. చివరికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే మొన్న లాస్ట్ ఇయర్లో వాళ్ళకు టెంపరీ మినిమం టైం స్కేల్ టీచర్ లాగా వారిని తీసుకున్న పరిస్థితి. ఇలా కదండి, మీరు డిఎస్సికి దీనికి సంబంధించినటువంటి డిబేట్ పెట్టారు. అవును, నారాయణమూర్తి మాట్లాడిన దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? ఏదో 23 సీట్లు అంటాడు, పొత్తులు అంటాడు, ఇంకొకటి అంటాడు, ఏమన్నా అర్థం ఉందా? బలరాం గారు మూర్తి గారు కొద్దిసేపు ఇవ్వండి, టైం ఇవ్వండి. మాణిక్యాలరావు గారిని మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ గా ఉన్నాను. కంటిన్యూ చేయండి మాణిక్యాలరావు గారు. ఈ రోజు మెగా డిఎస్సి నువ్వు తీస్తానన్నావు, తీసేవా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, ఇచ్చేవా? నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తానన్నావు, కల్పించేవా? పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులను కాపాడుతానన్నావు, కాపాడేవా? ఇవి చేయలేదు. 5 సంవత్సరాల్లో మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకి ఉద్యోగిత కల్పిస్తాము, అట్లాగే మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతాము.